దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొంతమంది, అందరు కాదు, కొంతమంది క్రైస్తవేత్తరులు బైబిల్ మీద ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు. బైబిల్ భూత పుస్తకం అని, లోతు చరిత్ర ఉంది కాబట్టి బైబిల్ చెడ్డ పుస్తకం అని మాట్లాడుతుంటారు. దయచేసి మాటలు చివరి వరకు వినండి. క్రైస్తవేతరులే కాదు, బైబిల్ని ద్వేషించే వాళ్ళే కాదు, క్రైస్తవులు కూడా వినండి. రేపు మీ జీవితంలో ఎవరైనా ఇలాంటి వ్యక్తులు తారసపడి మిమ్మల్ని మాట్లాడినప్పుడు వారికి అంటే కౌంటర్ కాదు కానీ ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు మీరు నేర్చుకొని ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. క్రైస్తవులు కూడా ఆదికాండంలో అబ్రహాము, లోతు అనే వ్యక్తి మనకి 12వ అధ్యాయం నుంచి కనిపిస్తారు. అబ్రహాము, లోతు. అబ్రహాము మరియు లోతు కూడా ఇద్దరు సజీవుడైనటువంటి యెహోవా దేవుని ఆరాధించిన వాళ్ళే. అయితే అబ్రహాము యొక్క జీవితం ఎట్లుందంటే, దేవుడి ముందు ఒక రీతిగానే ఉంది, దేవుడు లేనప్పుడు కూడా ఆయన యథార్థంగానే జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆయన జీవించిన విధానాన్ని బట్టి ఆయన సంతానం కూడా దేవుని పట్ల యథార్థమైన జీవితాన్ని గడిపి దేవునికి నమ్మకంగా జీవించడం నేర్చుకున్నారు. అయితే లోతు విషయానికి వస్తే, లోతు యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు కానీ బయటికి కనిపించడానికి ఒక రీతిగా జీవిస్తున్నాడు, అంతర్గతంగా ఒక జీవితాన్ని జీవిస్తున్నాడు. నటన రూపమైనటువంటి జీవితం లోతుది. కాబట్టి లోతు ఎలా జీవించిండో బాహ్యంగా ఒకటి, అంతర్గతంగా ఒకటి, ఆ విషయాలన్నీ తన సంతానం నేర్చుకున్నారు. కాబట్టి వారి సంతానం అంతా కూడా లోకరీతిగా ఆలోచించి దేవుని యందు విశ్వాసం లేకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, నైతిక విలువలు లేనటువంటి పద్ధతుల్లో తన తండ్రి ఎలా జీవించాడో నాటకీయంగా నటన జీవితాన్ని అలాగే జీవించి వీరు తమ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నారు లోతు సంతానం. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. అబ్రహాము యథార్థంగా జీవించండు, దేవుని దృష్టిలో నమ్మకంగా, ఎలాంటి కపటము, ఎలాంటి దాపరికం లేని జీవితాన్ని జీవించి యథార్థంగా జీవించను. కాబట్టి తన సంతానం కూడా అలాగే జీవించి తన సంతానం, తన తరాలు ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాయి. లోతు కపటమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. దేవుని సన్నిధిలో ఒక తీరుగా, దేవుడు లేనప్పుడు సొంత జీవితం ఒక రీతిగా జీవించాడు. నాటకీయమైనటువంటి విశ్వాస జీవితం. కాబట్టి లోతు ద్వారానే లోతు సంతానం కూడా అయ్యే విషయాలు నేర్చుకొని వారు లోతు యొక్క సంతానము, వారి తరాలు శాపగ్రస్తమైనట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి, లోతు జీవితాన్ని దేవుడు ఎందుకు రాశాడంటే, నాయన అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు, లోతు అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము నాకు నమ్మకంగా జీవించి తన కుటుంబము, తన తరాల ఆశీర్వాదం పొందాయి. లోతు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, నన్ను ఆరాధిస్తూనే ఉన్నాడు కానీ నాటకీయమైన జీవితాన్ని, యథార్థమైన జీవితం కాకుండా కపటోపాయమైనటువంటి ఆ వేషధారి అయినటువంటి జీవితాన్ని జీవించి తన సంతానం నాశనం అయిపోయింది. నాయనా, మీరు విశ్వాసులుగా మీరు లోతులాగా జీవించొద్దు. లోతులాగా జీవిస్తే లోతు తన సంతానము, తన కుటుంబం ఎలా అయితే నాశనం అయిపోయిందో అలా నాశనం అయిపోతుందని దేవుడు చెప్పడానికి లోతు జీవితాన్ని రాశాడు దేవుడు. అంతేగాని ఈ విషయం తెలవక ఈరోజు చాలామంది బైబిల్ భూత పుస్తకం అని బైబిల్ మీద నిందలేసి మాట్లాడుతున్నాడు. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. ఎందుకంటే దేవుడు ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా రాసిచ్చారు. ఇద్దరు విశ్వాసులు ఉండేవాళ్ళు. ఒకరు వేషధారణతో జీవించిన లోతు, ఇంకొకళ్ళు యథార్థమైనటువంటి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, లోతు శాపగ్రస్తమైపోయిందని దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తుంది. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా మోసం, కుతంత్రాలతో బైబిల్ మీద విషయం గక్కితే దేవుని శాపానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్ మాటలు మానవుల మాటలు కావు, అవి దేవుని వాక్యం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే శాపగ్రస్తులు అవుతారు.